చేయడానికి మనం आइए बाइबल वचन को ध्यान रखेंगे। రెండు బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం। आज नीति वचन के बारे में थोड़ी देर ध्यान रखेंगे। మరి ఇదనము సామెతల గ్రంథం ధ్యానం చేసుకునే సమయము। రండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము नीति वचन 3रा अध्याय మనం పోయిన దినాన 13 నుండి 18వ వచనం దాకా ధ్యానం చేసుకుంటూ వచ్చాం। पिछले हफ्ते 13 से लेकर 18 तक हमने ध्यान किया। అయితే దేవుని జ్ఞానం సంపాదించుకున్న నరుడు ధన్యుడని విన్నాము। परमेश्वर के ज्ञान को जो पाएगा वो धन्य है। అలాగే వెండిని సంపాదించుకోవటం కంటే జ్ఞానం సంపాదించుకోవటం మేలని, और सोना को कमाने से ज्ञान को प्राप्त करना बहुत धन्य है। అంటే ఈ లోకంలో విలువైన వస్తువులన్నిటి కూడా జ్ఞానము చాలా ముఖ్యమైనదని కూడా విన్నాము। इस संसार में जितने हम कमाते हैं उससे ज्ञान बहुत ही प्रमुख बहुमूल्य है। అంతేకాకుండా మనకి ఇష్టమైన ప్రతి వస్తువు అన్నిటికంటే కూడా జ్ఞానము గొప్పదని విన్నాం। हमको जो पसंद करते हैं इस संसार में जो चीज है इससे ज्ञान बहुत ही अच्छा है। అందుకే అంటున్నాడు ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క నీ త్రోవల్లో ఉంటే ఆ జ్ఞానం అనే మార్గంలో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావని తెలియపరుస్తున్నాడు। उस ज्ञान मार्ग में अगर रहेगा तो आप सही सलामत रहेंगे। అయితే ముఖ్యంగా దీనిలో ఎవరు ధన్యులు అన్న విషయాన్ని మనం చాలా మంచిగా స్పష్టంగా గ్రహించుకున్నాం। इसमें कौन धन्य है करके बहुत स्पष्ट रूप में हमने सुना है। మరి ఆ రీతిలోనే మనం కీర్తన గ్రంథాన్ని మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూసాం। उसी रीति से भजन संहिता 1 अध्याय 1 वचन में भी हमने देखा है। అలాగే మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 10 వరకు కూడా చూసాం। मत्ती रचित सुसमाचार 5వ అధ్యాయం 3 నుండి 10 వరకు, 5वीं अध्याय 3 से लेकर 10 వరకు 10 तक हमने देखा है। ఇలాగ ధన్యులు అనే మనిషి ఈ లోకంలో ధన్యులు, దేవుని దృష్టికి ధన్యులుగా ఉండాల్సిన వాళ్ళ ప్రవర్తన గురించి స్పష్టంగా విన్నాం। इस संसार में जो धन्य है परमेश्वर की नजर में बहुत स्पष्ट रूप में हमने सुना है। కాబట్టి దేవుని జ్ఞానం కలిగిన వారు లోకపరమైన విషయాలు కాకుండా, अगर परमेश्वर ज्ञान जिसके पास है वो संसार के विषय में नहीं है, దేవుని విషయంలో ధన్యులు అనిపించుకునే వారిగా ఉండాలి। परमेश्वर के विषय में बहुत धन्य कहलाएंगे। అప్పుడే అంటున్నాడు ఆ జ్ఞానమును అవలంబించిన వారికి జీవ వృక్షము అంటున్నాడు 18వ వచనంలో। उस ज्ञान को जो प्राप्त करेंगे उनके लिए जीवन का वृक्ष है। అలాగే దాన్ని పట్టుకుని వారందరూ కూడా ధన్యులు అన్నాడు। अगर जो पकड़ के रखेगा वो धन्य है। అంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానము, ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానం లోకపరమైనది కాదు, అది ఎప్పుడు మర్చిపోవద్దు। ये ज्ञान है संसार के तौर पर नहीं है, कभी भूलना नहीं। దేవుని తరపు నుండి అంటే దేవుని వైపు నుండి మనకు అనుగ్రహించబడిన జ్ఞానము, परमेश्वर की पक्ष में हमको दिया गया ज्ञान है। దానికి మనం నిన్న పోయిన దినాన ఏ వచనాలు అయితే జ్ఞాపకం చేసుకున్నామో వాటిని ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంది। पिछले बार जो वचन हमने याद किया है उस वचन को जरूर हम याद रखना है। ఆ జ్ఞానమును మనం పట్టుకుని ఉండాలట, वो ज्ञान को हम पकड़ के रखना है, దాన్ని జీవితంలో అవలంబింప చేయాలి। हमारा जीवन में उसको अमल करना है। అయితే దేవుని విషయమైన జ్ఞానము ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అది మనుషులకి చాలా వెర్రితనంగా కనిపిస్తుంది। अगर परमेश्वर का ज्ञान इस संसार के लोगों को मूर्खता लगता है, అయినప్పటికీ మనం దాన్ని విడిచిపెట్టకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునండి పౌలు అన్నట్లుగా గట్టిగా పట్టుకుని ఉండాలి। पौलुस कहता है फिर भी जो हमारे पास है परमेश्वर का ज्ञान उसको अंत तक पकड़ के रखो। అయితే ఆ యొక్క జ్ఞానం విషయంలో మాట్లాడుతూనే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం కూడా చూసాం। अगर यूहन्ना सुसमाचार 10:17-3 में भी हमने देखा है। అద్వితీయ దేవుడగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని। जो परमेश्वर है उसका पुत्र यीशु मसीह को जानना ही वो अनंत काल का जीवन है।
కాబట్టి ఇలాంటి నిత్య జీవమును కలిగిన వారు ధన్యులు. ऐसे जो अनंत जीवन जिसके पास है वो धन्य है। అలాంటి ఈ జ్ఞానభరితమైన యేసుక్రీస్తును కలిగిన వారు ధన్యులు. ऐसे ज्ञान से भरे हुए यीशु मसीह को जिन्होंने अपनाया है वो धन्य है। అంతేకాని ఈ లోకంలో ఏ పేరు ప్రతిష్టలో లేక ఘనత సమ్మానాలు కలిగిన వారు కాదు. इस संसार में जो नाम कमाए हैं, अच्छे अच्छे श्रेष्ठ नाम कमाए, वो धन्य नहीं है। కాబట్టి యేసుక్రీస్తులో మనము ఉన్నాము గనుక यीशु मसीह में हम हैं। యేసుక్రీస్తు లాంటి జీవమును అవలంబింపగలిగితే यीशु मसीह के जैसा जीवन हमारे अंदर है तो మనం ఖచ్చితంగా జీవ వృక్ష ఫలాలను భుజించగలుగుతాం. हम अच्छी तरह जीवन का वृक्ष फल खाएंगे, కాబట్టి మనం అప్పుడు ధన్యులము అని వాక్యం సెలవిస్తుంది. तभी हम धन्य हैं। ఇక్కడ చూడండి సామెతల గ్రంథము नीति वचन 10వ అధ్యాయము 10वीं अध्याय 11వ వచనం చూస్తే 10वीं अध्याय 11 वचन देखेगा तो 10वीं अध्याय 11 నీతిమంతుని वचन। నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. धर्मी का मुंह तो जीवन का सोता है, परंतु उपद्रव दुष्टों का मुंह छा लेता है। అంటే ఇక్కడ నీతిమంతుల నోరు జీవపు ఊట. और धर्मी का मुंह जीवन का सोता है। ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే నీతి. यीशु मसीह में विश्वास रखना है धार्मिकता है। అయితే అలాంటి వారందరూ కూడా జీవపు ఊట లాంటి నోరు కలిగిన వారు, అలాంటి స్వభావం కలిగిన వారు అని చెప్తున్నాడు. ऐसे लोग जीवन की सोता के जैसा रहते हैं। అయితే ఇక్కడ జీవ వృక్షం అనే మాటను చూస్తే यहाँ जीवन का वृक्ष का बात देखेगा तो ఆది కాండము 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే अगर उत्पत्ति 2रा अध्याय 9वीं वचन देखेगा तो అక్కడ దేవుడు జీవ వృక్షమును కూడా ఆ తోట మధ్యలో ఉంచినట్లుగా మనం చాలా సార్లు చూసాం. वहां देखो जीवन का वृक्ष भी उसके बीच में, बाग के बीच में रखा करके हमने देखा है। ఎప్పుడైతే అవ్వ ఆదములు పాపం చేశారో जब आदम हव्वा पाप किया है, వాళ్ళు మనలో ఒకడి వంటి వాడాయను కాబట్టి 22వ వచనం 2వ అధ్యాయం 3వ అధ్యాయములో जो हमारा जैसा हो गया करके इनमें कहा है। 3వ అధ్యాయము ఆది కాండం 22వ వచనంలో अगर 3रा अध्याय उत्पत्ति 3रा अध्याय 22 అక్కడ ఏమంటున్నాడు అంటే वहां क्या कहा है, ఇతడు మనలో ఒకడి వంటి వాడాయను కాబట్టి ये हमारे जैसा हो गए ये, కాబట్టి తను చేయి చాచి జీవవృక్ష ఫలాలు తీసుకొనకూడదని తిని నిరంతరము జీవించునేమో అని దానికి ఖడ్గజాలు ఉంచినట్లుగా చెప్తున్నాడు. अगर हाथ बढ़ा करके वो जीवन का फल खा के हमारे में एक होगा, इसलिए हम इसको पेड़ को चारों तरफ खड्गज्वाल रखा है। కాబట్టి ఏ జీవ వృక్షానికి అర్హులు కారు పాపులైన మనుషులు అని దేవుడు ఖడ్గజాలను ఉంచాడు. जिस वृक्ष के फल के लिए जो योग्य नहीं है, जो खड्गज्वाल रखा है, ఆ వృక్షముల గురించి उस वृक्ष के बारे में అది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో हम देखेंगे। प्रकाशित वाक्य 2వ అధ్యాయం 7వ వచనంలో प्रकाशित वाक्य 2रा अध्याय और 7वीं वचन में हम देखेंगे। జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును అంటున్నాడు. आइए 2:7 में ये बात लिखा है, जिसके कान हो वे सुन ले। आत्मा कलिसियाओं से ये कहता है, जो जय पाए उसे उस जीवन का पेड़ में से जो परमेश्वर का स्वर्गलोक में है फल खाने को दूंगा। అంటే జయించిన వారికి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. जो जय पाएंगे उसको परदेश में वो जीवन का फल देगा। అంటే ఏ జీవ వృక్షము మనం ఏదేను వనములో చూసామో जो वृक्ष अदन की वाटिका में हमने देखा है, ఆ వృక్ష ఫలములు పాపి అయిన మనిషి తినకూడదని దేవుడు ఖడ్గజాలను ఉంచాడు. वो वृक्ष का फल पापी जैसा मानव वो नहीं खा सकते हैं। ఆ వృక్ష ఫలములు మనకి ఇస్తాడంట. वो वृक्ष फल हमको देगा। ఎప్పుడు ఇస్తాడు? कब देगा? ఈ లోకములో మనం జయవంతమైన జీవితం కలిగి ఉన్నప్పుడు. इस संसार में हम जय पाने वाला जीवन हमारे पास है तभी। అంటే జయం పొందుకోవటం అంటే ఈ లోకంలో పోరాటాల విషయంలో జయం పొందుకోమని కాదు. हम ये नहीं है लड़ाई झगड़े में जय पाना, ऐसा नहीं है। మనం ఒక విశ్వాస యాత్రలో ఉండగా हम विश्वास की यात्रा में हैं, దేవుని జ్ఞానముతో परमेश्वर के ज्ञान के साथ। ఎట్టి ధన్యతను కలిగి జీవించాలి అని మనకు వాక్యం నేర్పుతుందో जैसे धन्य का जीवन जी के हम आगे बढ़ना है, वचन में लिखा है। దాని గురించి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మర్చిపోవద్దు. भजन संहिता 1
अध्याय 1 में भी है, भूलना नहीं। అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 10 వరకు కూడా మర్చిపోవద్దు. मत्ती सुसमाचार 5वीं अध्याय 3 से लेकर 10 तक है, भूलना नहीं चाहिए। ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ये बातें हम याद रखना है। ఆ వాక్యానుసారమైన ధన్యకర జీవితం జీవిస్తూ अगर वचन का जो धन्य की बातें हम सुनते हुए ఆ జయం పొందినట్లయితే ఈ పాపం మీద, ఈ లోకం మీద, శరీరం మీద, మన ఆశల మీద, అన్నిటి మీద మనం జయం పొందినట్లయితే हम इस संसार में रहते हुए शरीर के ऊपर, शरीर के आशाओं के ऊपर हम जय पाएगा तो ఏ ఫలమైతే తినొద్దన్నాడో ఆ జీవ వృక్ష ఫలములు పరదేశులో మనకిస్తాడట. जो फल खाने का मना किया वो फल जो स्वर्गलोक में हमको देगा। అంటే పాపి అయిన మనిషినికేమో ఇవ్వనన్నాడు, पापी को ये वृक्ष फल नहीं मिलेगा। కానీ ఎవరైతే యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా తీర్చబడతారో, जो प्रभु यीशु मसीह की लहू के द्वारा शुद्ध हो गया है उसी को मिलेगा। ఆ పరిశుద్ధులైన వారికి ఆ పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపరిస్తాను उन అంటున్నాడు. पवित्र लोगों को जो स्वर्ग में है वो जीवन का फल मिलेगा। అంటే ఈ లోకంలో జ్ఞానవంతులైన వారికి అది దొరకదు. इस संसार में जो ज्ञानी लोग हैं संसारिक, उनको नहीं मिलेगा। ఎవరైతే యేసుక్రీస్తును నిజరక్షకుడిగా అంగీకరించారో వారికే నిత్య జీవము, వారికే జీవ వృక్ష ఫలము. जो प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता के रूप में विश्वास किया है उनको ही मिलेगा जीवन का वृक्ष का फल। కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు इसलिए यीशु मसीह में जो विश्वास रखा है ఆ జీవ వృక్ష అంటే పరదేశును చేరుకోగలిగిన ఆ పరిశుద్ధ జీవితాన్ని పట్టుకొని ఉండాలి అని చెప్తున్నాడు. उस पवित्र जीवन को हम पकड़ के रखना है। అంటే ఎక్కడ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించే విషయంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదు. कहीं भी पवित्र जीवन को हम जीना है, छोटा सा गलती भी नहीं होना चाहिए। అందుకు మనకి వాక్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. इसलिए हमको वचन एक प्रोत्साहन रूप में है। అలాగే వాక్యం మనల్ని భద్రంగా నడిచే విధంగా సహాయం చేస్తుంది. ये वचन हमको सही सलामत चलाता है। ప్రభువులో ఎలా ఉండాలో నేర్పుతుంది. प्रभु हम कैसे रहना है सिखाता है। పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పుతుంది. पवित्रता को कैसे बचाना है वो भी सिखाता है। కాబట్టి इसलिए ఈ లోకంలో ఉన్న మనము దేని మీద కూడా ఆశలు పెట్టుకోకుండా, इस संसार में जो रहते हैं किसी के ऊपर आप आशा नहीं रखना है। అందుకే అన్నాడు కదా, నీకు ఈ లోకంలో ఏ ఇష్ట వస్తువులు ఉన్నాయో వాటన్నిటికంటే కూడా కోరదగినది జ్ఞానం అన్నాడు. अगर इस संसार में जो भी आपका पसंद का चीज है उससे जो अच्छा है, जो परमेश्वर का ज्ञान है। కాబట్టి ఈ లోకంలో మన ఇష్టాలు అన్నవన్నిటిని పక్కన పెట్టుకుని इस संसार में अपना मर्जी, अपना इच्छा जो सब कुछ बगल में रख करके నాకు అదంటే ఇష్టం, నాకు ఇలా ఇష్టం, నాకు ఇలా ఉంటేనే బాగుంటది, ఏదైతే మనం పాపులుగా మనకున్న స్వభావం అవన్నీ పక్కన పెట్టుకుని जो वो पसंद है, ये पसंद है, पापी का जीवन का जो पसंद है वो बगल में रख के దేవుని జ్ఞానం గురించి ఆలోచన చేసి परमेश्वर के ज्ञान के बारे में विचार करते हुए యేసుక్రీస్తుని ఎరుగటే జ్ఞానము నిత్య జీవం అని చెప్తున్నాడు కదా. यीशु मसीह को जानना ही ज्ञान है, नित्य अनंत जीवन है। కాబట్టి ఈ లోకంలో ఉండగా మనం ఈ లోకాన్ని జయించగలిగితే ఆ జీవ వృక్ష ఫలాన్ని మనకు अगर इस భుజింపజేస్తాడు. संसार में रहते हुए हम इस संसार को जी पाएगा तो, जीतेगा तो वो स्वर्ग में जीवन का वृक्ष का फल मिलेगा। కాబట్టి ఇంకా జ్ఞానం వలన దేవుడు ఏమేం చేశాడు అన్న విషయాన్ని ఇక్కడ 19-20 వచనాల్లో కూడా తెలియపరుస్తున్నాడు. और ज्ञान के द्वारा क्या क्या किया है, नीति वचन 3रा अध्याय 19 से लेकर पढ़ेगा तो हमको पता चलता है। జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధములను ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. यहोवा ने पृथ्वी की नींव बुद्धि ही से डाली और स्वर्ग को समझ ही के द्वारा स्थिर किया। उसी के ज्ञान के द्वारा गहरे सागर फूट निकले और आकाश मंडल से ओस टपकती है। ఇప్పుడు దేవుడు చెప్తున్న జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానమో ఇక్కడ చూడండి. परमेश्वर जो कहता है वो ज्ञान कितना महान है, यहाँ देखो। ఆ జ్ఞానము మనకు కూడా ఎంత అవసరమో చూడండి ఇక్కడ. वो ज्ञान हमको कितना जरूरत है, देखो। ఏది ఈ సృష్టినంతా కలుగు చేసిన ఆ జ్ఞానం గురించి బోధిస్తున్నాడు దేవుడు. ये पूरे सृष्टि को जो बनाया है उस ज्ञान के बारे में बताता है। ఆ జ్ఞానంతోనే యెహోవా భూమిని స్థాపించాడట. उस ज्ञान के द्वारा परमेश्वर पृथ्वी को स्थापना किया। అందుకే ఇంకా ఈ భూమి మీద ఉండే మనిషి ఈ భూమి వైశాల్యం ఎంత, దీని స్పీడ్ ఎంత, ఇది ఎటు తిరుగుతుంది, ఎటు పరిగెడుతుందని దీన్ని వెతుకుతున్నాడు గాని దాని వెనుకున్న దేవుని జ్ఞానాన్ని వెతకలేకపోతున్నాడు. अगर जो पृथ्वी का लंबा चौड़ा गहराई ऊंचे नीचे क्या है, कितना नाप है,
उसके बारे में इंसान खोजते हैं, लेकिन इसके पीछे जो परमेश्वर का हाथ है, परमेश्वर का ज्ञान है, उसके बारे में नहीं सोचते हैं। దాని గురించి ఆలోచనే చేయడు. उसके लिए वो सोचता ही नहीं है। అయితే దేవుడైతే ఈ జ్ఞానంతోనే భూమిని స్థాపించానని, అలాగే ఆయన వివేచన వలన ఆకాశ విశాలాలను స్థిరపరిచానని చెప్తున్నాడు. अगर परमेश्वर पृथ्वी को सृष्टि किया है उतनी शक्ति से, ज्ञान से, तो उसी विवेक से वो आकाश को बनाया। అందుకే చూడండి ఇక్కడ సామెతల గ్రంథంలోనే ये नीति वचन में देखो 8వ అధ్యాయము 8वीं अध्याय ఇక్కడ 27 నుండి 29 వరకు చూస్తే 8वीं अध्याय 28, 27 నుండి 29 వరకు చూస్తే 27 और 29 तक देखेगा तो ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడును, జలధారలను ఆయన బిగించినప్పుడును, జలములు తమ సరిహద్దులు మెరకుడునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడును, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను అక్కడున్నాను. तो जब उसने आकाश को स्थिर किया तब मैं वहां थी। जब उसने गहरे सागर के ऊपर आकाश मंडल को ठहराया, जब उसने आकाश मंडल को ऊपर से स्थिर किया और गहरे सागर के सोते फूटने लगी, जब उसने समुद्र की सीमा ठहराई कि जल उसकी आज्ञा का उल्लंघन ना कर सके, और जब ये पृथ्वी की नींव की डोरी लगाता था, ఇక్కడ तब मैं कारीगर उसी की यही तक है। చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ 8వ అధ్యాయంలో? यहाँ देखो 8वीं अध्याय में कौन बात करता है? జ్ఞానము ఘోషించుచున్నదేని 8వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు. तो 8 अध्याय 1 में कहता है वो ज्ञान देखो, वे बुद्धि नहीं पुकारती, वे समझ ऊंचा शब्द से नहीं बोलती है। एक है ना? ఆ, हाँ జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. हाँ, ऐसा नहीं लिखा है। క్యా క్యా లిఖా है ना, क्या बुद्धि क्या नहीं? बुद्धि नहीं पुकारती है? అది. क्या बुद्धि नहीं पुकारती है? అంటే జ్ఞానము ఘోషిస్తుంది, और बुद्धि बहुत पुकारती है, అలాగే వివేచన అనే స్వరం వినిపిస్తుందంట. और समझ के शब्द ऊंचे स्वर से दिखाई देता है, सुनाई देता है। ఆ జ్ఞానం ఏమంటుంది? वो ज्ञान क्या कहता है? ఆ జ్ఞానం అంటుంది, నేను ఆకాశ విశాలను స్థిరపరిచాడు దేవుడు, నేను అక్కడ ఉన్నా. वो ज्ञान कहता है जब मैं आकाश मंडल को बनाया था, स्थिर किया, मैं वहां था। మహాజలం మీద మండలం నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నా. महा जल में मैंने जो मंडल स्थिर किया, मैं वहां था। అయితే జలధారలు బిగించినప్పుడు ఉన్నాను. तो श्रोताओं को उन्होंने रोक दिया, तब वही था। అలాగే సముద్రానికి సరిహద్దులు నియమించినప్పుడు కూడా నేను ఉన్నానండి. समुद्र को एक सीमा रखा, तब भी मैं वही था। మీరు ఒకసారి ఆకాశం వైపు చూసినా, एक बार आप आकाश तरफ देख लीजिए, అలాగే ఒకసారి సముద్రం వైపు ఆలోచన చేసినా, एक बार समुद्र की तरफ देख लीजिए, మనకి ఆయన సృష్టి అర్థం కాని విధంగా ఉంటుంది. वो सृष्टि हमें समझ में नहीं आती। మనకు కనిపించుతున్న నక్షత్రాలు గాని లేక సూర్యచంద్రులు కానీ మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. हमें जो दिख रहे थे सूर्य चंद्र तारे, हमें समझ में नहीं आती। కానీ మనిషి అయితే వాటి గురించి తెలుసుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. अगर इंसान उसके बारे में जानने करके बहुत प्रयास कर रहे। నిన్న మొన్నట్లో కూడా ఒక కబురు వార్తలో వచ్చింది. हमने कल एक समाचार में देखा है, సూర్యుడిలో తుఫాన్ వచ్చంట, భూమి వైపు వేడి గాలులు వస్తున్నాయంట, అందుకని ఈ మధ్య కాలంలో సడన్ గా వేడి వచ్చిందని చెప్తున్నాడు. अब इतने गर्मी हो रहे थे, सूर्य में एक गरम गरम हवा चल रहे, దానివల్ల మా భూమికి అది చేరుకుని వేడి ఎక్కువైపోతుందని చెప్తున్నాడు. इससे पृथ्वी के ऊपर बहुत ही गर्मी चढ़ रही, इसलिए हमको गर्मी हो रहा है। కానీ మరి ఈ దీన్ని నిర్మించినప్పుడు ఉన్న జ్ఞానం మనకేం చెప్తుంది? अगर इसको जो निर्मित बनाया, तब वो ज्ञान क्या करता है? ఇదంతా సృష్టి అంతా జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నా. ये सृष्टि जब बनाते समय मैं वही था। ఇంకో మాట చూస్తే సముద్రానికి పొలిమేరలు చూస్తాము మనము? समुद्र को सीमा है? లేదు కదా. नहीं है। అయినా మరి ఆ నీళ్లు దాటి రాగలుగుతున్నాయి బయటికి? अगर वो समुद्र का पानी वो सीमा से पार होकर के बाहर आ जाता है, అయినా గాని అంటే దేవుడే వాటికి పొలిమేరలు ఏర్పరిచాను అంటున్నాడు. परमेश्वर ही इनको सीमा रखा है। అంటే ఈ జ్ఞానము ఏ జ్ఞానము? జ్ఞానం అనగా మనం ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు. अगर ये ज्ञान कौन है, हम पूर्ण रूप में समझना है, वो ज्ञान यीशु है। అది మనం మొదటి కొరింథీ పత్రిక 1:24లో ముందు కూడా చెప్పుకున్నాం. वो पहले कोरिन्थी
1:24 1:24 में भी हमने सुना है, ఏమని क्या है? యేసుక్రీస్తే దేవుని జ్ఞానమును శక్తి అన్నాడు అని. यीशु मसीह ही परमेश्वर का ज्ञान और शक्ति है। అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నా తెలుసుకుంటున్నా యేసుక్రీస్తుని గురించిందే అది గొప్ప జ్ఞానం. अगर हम अभी जो सीखते हैं वो यीशु मसीह का ज्ञान है। అంటే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటం గొప్ప జ్ఞానం. यीशु मसीह के बारे में सुनना भी बहुत ज्ञान है। యేసుక్రీస్తే జ్ఞానము. यीशु मसीह ही ज्ञान है। ఆ యేసుక్రీస్తే సృష్టి ఆరంభంలో ఉన్నాను అని చెప్తున్నాడు. यीशु मसीह भी सृष्टि बनाते समय में वही था। అయితే అట్టి యేసుక్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం. ऐसे यीशु मसीह का संपूर्ण ज्ञान हमारे पास है तो वही अच्छी ज्ञान और है। అయితే కేవలం ఆ జ్ఞానము ఏదో గుర్తుంచుకోవటానికో ఇతరులకు చెప్పటానికో కాదు. वो ज्ञान याद रखना दूसरों को बताने के लिए नहीं है। అందుకే అంటున్నాడు నువ్వు అవలంబించిన ఎడల అని. अगर आप स्वीकार करेगा तो, అవలంబించినంటే నీ నడవడికలో నేను అవలంబించిన ఎడల అంటున్నాడు. अगर तू स्वीकार करेगा तो तेरे चाल चलन में स्वीकार करेगा तो, అలాగే ఆ జ్ఞానభరితమైన విశ్వాస జీవితాన్ని పట్టుకుని గనుక ఉంటే, अगर ऐसे अच्छी ज्ञान के तूने अपने ज्ञान को पकड़ के रखेगा तो అప్పుడే మనకి ఆ జీవ వృక్ష ఫలములో పాలిభాగస్తులుగా మనం అవ్వగలుగుతాం. तभी उसी जीवन का वृक्ष में हम भी भागीदार बनेंगे। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, यहाँ क्या कहता है? ఆయన జ్ఞానముతోనే సమస్తాన్ని సృష్టించాడట. वो ज्ञान के द्वारा पूरी सब कुछ उन्होंने सृष्टि किया। ఆ జ్ఞానము అట్టి దేవుని జ్ఞానంతో నింపబడుతున్నాం మనం. ऐसे परमेश्वर के ज्ञान से हम भर जाते हैं। చూడండి, ఇప్పుడైతే ఈ భూమి మీద ఉండి ఏదైనా ఒక వస్తువు పైకి వెళ్ళాలంటే ఒక శక్తి అవసరమై ఉంది. अगर देखो इस पृथ्वी में से कोई भी ऊपर जाने के लिए उसके पीछे एक शक्ति है। మరి దేవుడు సృష్టిలో ఆది కాలంలో సృష్టిని చేసినప్పుడు, जो परमेश्वर ने आदि में सृष्टि बनाया, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, కింద జలాల్ని మీద జలాల్ని వేరు చేశాడట. परमेश्वर ने क्या किया? नीचे का जल ऊपर का जल को अलग किया। మరి ఏది నోటితో అంటే అది జరిగిపోయినట్లుగా చూస్తున్నాం. जो परमेश्वर ने मुंह से बोला वही हो गया। అయితే సముద్రం కలుగునుగాక అన్నప్పుడు, समुद्र हो जाए, అప్పుడు నీరంతా కూడా అంట చెట్టలు పుట్టలు ఆ మెట్లు పల్లాలు అన్ని దాటుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక చోటకు వచ్చినాయి అంట. अगर पूरा पानी एक जगह इकट्ठे हो गया, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞకి, ये परमेश्वर का जो दिया गया आज्ञा के अनुसार, అంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని జ్ఞానంతో చేయబడింది. ये पूरे सृष्टि परमेश्वर ज्ञान से भरा हुआ है। మన సృష్టి గురించి ఆలోచన చేసుకుంటా ఉంటే మనకు అసలు ఈ లోకంలో ఉన్న ఏది కూడా పట్టదు. अगर सृष्टि के बारे में अगर हम सोचेगा तो उस ज्ञान को प्राप्त करेगा तो इस संसार में कुछ भी हमें हासिल करने के लिए मन नहीं लगते। ఎందుకంటే అది చేయబడ్డ విషయము విధానం ఎంతో గొప్పది. अगर ऐसे जो बनाया है उसका नियम बहुत अच्छा है। చూడండి, ఆ ఋతుక్రమాలు వాటి వాటి సమయంలో ఋతువులు రావటము, वो ऋतु क्रम यानी कि अपने अपने मौसम। समय में मौसम बदलना, మరి మనిషి జీవించటానికి అన్ని వాతావరణాలు దేవుడు అనుకూలంగా మనకి ఇవ్వటము, मनुष्य जीवन की प्राप्त करने के लिए सब कुछ ही उनके पक्ष में करना, అంటే ఈ మనిషికి అవసరమైన విధంగా దేవుడు ఎంత గొప్పగా సృష్టిని కలుగు చేశాడో చూడండి. मनुष्यों को क्या क्या चाहिए वो सब कुछ परमेश्वर ने बनाया। మనకి మనం అనుకున్న ఈ భూమిలోనే ఎన్నో విషయాలు దేవుడు దాచి इस ఉంచాడు. पृथ्वी के अंदर बहुत कुछ चीजें रखा है। అవన్నీ కూడా మనిషి మేలు కోసం. ये सब वो इंसान की एक उपयोगदायक है। చాలా చిన్న చిన్న క్రిమి కీటకాల నుండి పెద్ద పెద్దవి వాటి వరకు కూడా అన్ని కూడా కేవలం మనిషి మంచిగా ఆరోగ్యకరంగా ఉండాలనే చేశాడు దేవుడు. छोटी छोटी कीटाणु से लेकर सब कुछ है इंसान अच्छे आरोग्य में रहने के लिए बनाया। ఏవైతే మనకు హానికరం అనుకుంటున్నాం అవి కూడా మనకి ఆ సహజంగా మనకి ఆ మనిషికి ఆరోగ్యకరంగా ఉండటానికి దేవుడు చేశాడు. जो जो हमारे लिए जो हानिकारक है वो सबको प्रभु ने बनाया हमारे लिए अच्छा होने के लिए। అంటే ఈ మనిషి వెనక దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి अगर इस इंसान के पीछे परमेश्वर ने अपने ज्ञान को इस्तेमाल किया, ఆ జ్ఞానమైన దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి वो ज्ञान का जो मूल है यीशु मसीह इस संसार में आया, ఆ యొక్క జీవ మార్గంని ఆ యొక్క నిత్య జీవన గురించి మనకు బోధించి ప్రాణం పెట్టి उसको अनंत राज्य के बारे में हमको संदेश दिया, हमारे लिए प्राण भी दिया। అలాగే ఆయన ఎలాంటి వైఖరి, ఎలాంటి పద్ధతి, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి తలముపులు, ఎలాంటి నడవడిక కలిగి ఉన్నాడో అలా మనం కలిగి ఉంటే అప్పుడే మనం నిజమైన उनके జ్ఞానవంతులం. पास जो बुद्धि है जो ज्ञान है उनके जैसा चाल चलन अगर हम चलने के लिए प्रभु ने हमको बुद्धि ज्ञान समझ दिया है। కాబట్టి దేవుని జ్ఞానం ఎంత విస్తారమైనదంటే మనం దాన్ని కనుగొనలేము. परमेश्वर ज्ञान को हम पहचान नहीं सकते क्योंकि विस्तार रूप में है। అట్టి జ్ఞానాన్ని యేసుక్రీస్తులో ఇమిడ్చి మన కోసం ఇచ్చాడు దేవుడు. ऐसे ज्ञान को यीशु मसीह ने हमको दिया है। చూడండి, కీర్తనల గ్రంథం 136 అధ్యాయము आइए भजन संहिता 136 అధ్యాయము 36 भजन संहिता 36 निकाल दीजिए। 5వ వచనము 9వ వచనం చూద్దాం. 36 निकाल दीजिए 5-9।
136వ కీర్తన 5వ అధ్యాయం 9వ వచనం. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. అలాగే రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. 136 5 और 9 में लिखा है, उसने अपनी बुद्धि से आकाश बनाया, उसकी करुणा सदा की है, और रात पर प्रभुता करने के लिए चंद्रमा और तारागण को बनाया, उसकी करुणा సదా కీ హై. అంటే చూడండి, ఇదంతా కూడా కరుణ, ఆయన యొక్క కృప నిరంతరముడు. అంటే నిరంతరం మనిషి కోసమే, మంచి ఆయన కృపలో భద్రపరచబడాలని మనిషి కోసం సృష్టి అంతా కూడా ये చేసినట్టు सब इंसान के लिए ही दिया है, उनकी कृपा के द्वारा दिया है. ఈ మనిషి క్షేమంగా ఉండాలి అని. ये इंसान अच्छे सही सलामत रखने के लिए. ఆ మనిషిలో పాపం ఉంటే ఆ పాపం నుండి బయటికి రావాలని మళ్ళీ కుమారుని కూడా బలిగా ఇచ్చాడు. अगर इंसान के अंदर पापों को चुनौती करने के लिए अपने पुत्र को भी भेजा है. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ क्या कहता है, ఈ సృష్టి అంతా కూడా ఆయన జ్ఞానం చేతనే కలుగు ये చేయబడింది. पूरे सृष्टि को ज्ञान के द्वारा ही बनाया गया. ఆయన సృష్టి అంతా చేసినప్పుడు 1వ అధ్యాయం ఆదికాండం 31లో చూస్తే చాలా మంచిగా ఉందన్నాడు. अगर वो सृष्टि के बारे में देखेगा तो उत्पत्ति 1 और चैप्टर और वर्ष 31 में देखेगा तो सब कुछ उसके में अच्छा है करके बोला है. ఇప్పుడు మనకు అర్థమవుతుందా, దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు యేసు క్రీస్తు అనే జ్ఞానము, శబ్దము దేవునితో పాటు ఉన్నది అని మనకు తెలుస్తుంది. अब समझ में आ गया, सृष्टि बनाते समय जो ज्ञान को इस्तेमाल किया वही ज्ञान यीशु मसीह है, वही शब्द यीशु मसीह के हम समझना चाहिए. అయితే ఆ యేసు క్రీస్తును మనం కలిగి ఉన్న ఆ జ్ఞానం ఏం చేసింది? ఆ జ్ఞానం లేకుండా సృష్టి కలగల. अगर यीशु मसीह को हम पहचान लिया, वो यीशु मसीह ज्ञान है, उसके ज्ञान के बिना सृष्टि भी नहीं है. కాబట్టి అంత గొప్ప జ్ఞానమై ఉన్న యేసును మనం గ్రహించామంటే నిజంగా జ్ఞానవంతులం కామా? अगर इतने ज्ञान के बारे में जो सब कुछ उन्हीं के बारे में लिखा है तो ऐसा यीशु मसीह को हम विश्वास करते हैं, कितना ज्ञानी लोग है. మన ఈ లోకంలో సైంటిస్ట్ అనబడుతున్న వాళ్ళు గాని, గొప్ప గొప్ప డాక్టర్ల, యాక్టర్లకి ఎవరన్నా గాని, ఎంతో జ్ఞానవంతులు అనుకున్న వారి కంటే కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే నిజమైన జ్ఞానవంతులు. अगर इस संसार में डॉक्टर हो, एक्टर हो, कोई भी हो, अगर यीशु मसीह को विश्वास करेगा तो वही ज्ञानी लोग है. కాబట్టి ఆ జ్ఞానం ఎంతో కోరదగినదని, वो ज्ञान बहुत चाहत में है, చాహనికి యోగ్య. चाहने की योग्य भी है. అందుకే ఇక్కడ అంటున్నాడు 21వ వచనం నుండి చూస్తే, यहाँ देखा है 21 के वचन में देखा तो नीति वचन 3:21, 26వ వచనం వరకు చూస్తే, अगर 21 से लेकर 26 तक अगर हम देखेगा तो, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోయి నీకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. हे मेरे पुत्र, ये बातें तेरी दृष्टि की वोट में ना होने पाए, करी बुद्धि और विवेक की रक्षा कर, तब इनसे तुझे जीवन मिलेगा और ये तेरे गले का हार बनेंगे. तब तू अपने मार्ग पर निडर चलेगा और तेरे पांव में ठेस ना लगेगी. जब तू लेटेगा तब भय ना खाएगा, जब तू लेटेगा तब सुख की नींद आएगी. अचानक आने वाली भय से ना डरना, और जब दुष्टों पर विपत्ति आ पड़े तब ना घबराना, क्योंकि यहोवा तुझे सहारा दिया करेगा और तेरे पांव को फंदे में फंसने ना देगा. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఏం చెప్తున్నాడు? देखो यहाँ क्या लिखा है, ఆ దేవుని జ్ఞానం అనగా యేసుక్రీస్తు గురించి మనం గమనించాలి అని. वो परमेश्वर का ज्ञान है, यीशु मसीह के हम ध्यान रखना है. అయితే ఏమంటున్నాడంటే, అట్టి జ్ఞానము అంటే యేసుక్రీస్తు లాంటి ప్రవర్తన, ఆ జ్ఞానము వివేచనని నువ్వు చాలా భద్రంగా చేసుకోవాలి. ऐसे ज्ञान को, जो यीशु मसीह का ज्ञान, जो तुमने अपने संभाल के रखना है. అట్లాగా నీ కనులు ఎదుటి నుండి తొలగిపోనియకూడదు. आपकी आंखों के सामने से नहीं हटने देना. అంటే నువ్వు యేసుక్రీస్తు వాడవి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవి అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. आप यीशु मसीह का है, यीशु मसीह को आप विश्वास किया है, कभी भूलना नहीं. మర్చిపోయినట్లయితే లోకపరమైన అలవాటులో మనం పడిపోతాం. अगर आप भूलेगा तो संसार की आदत में गिर जाते हैं. మనం మర్చిపోయినట్లయితే ఏదైతే మనం విడిచిపెట్టుకున్నామో ప్రభులోకి వచ్చాక అవన్నీ కూడా చేయటం మొదలేస్తాం. जो हमने छोड़ दिया है
प्रभु में आने के बाद फिर दोबारा करना शुरू कर देंगे। ఎప్పుడు कब? ఈ లెస్సైన జ్ఞానాన్ని, ఈ మంచి జ్ఞానాన్ని యేసుక్రీస్తును గనక మనం హృదయంలో భద్రం చేసుకోలేకపోతే అట్టి ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. वो ज्ञान है जो यीशु मसीह ने दिया है, बात है, वो हमारे अंदर नहीं तो हम दुनिया में गिर जाएंगे फिर दोबारा। కాబట్టి చాలా భద్రంగా ఉంచుకొని హృదయంలో అంటున్నాడు. इसलिए बहुत ध्यान से रखना है, నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోయి నీకు అంటున్నాడు. आपकी आंखों के सामने से नहीं होने देना, ఎందుకంటే అది నీకు జీవము. क्योंकि वो आपका जीवन है। ఇప్పుడు మనం బ్రతికున్నామంటే పౌలు గారు ఏమంటున్నాడు? अगर हम जीवित है तो पौलुस क्या कहता है? నేను జీవించి లేను, ఇప్పుడు నేను ప్రాణంతో లేను అంటాడు. अगर मैं जीवन नहीं है, मैं नहीं हूँ, కానీ నాలో ఎవరున్నారు, ఎవరు జీవించి ఉన్నాడు అని చెప్తున్నాడు. मेरे अंदर कौन है, मेरे अंदर कौन जीवित है? నాలో నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్య జీవించి ఉన్నాడు अगर అంటున్నాడు. मेरे लिए मरा है वही यीशु मसीह जो जीवित है, मेरे अंदर जीवित है। కాబట్టి మనందరం కూడా మనలో ఉన్న ఆ జ్ఞానం అనగా యేసు క్రీస్తు జీవము కలిగిన దేవుడు మన హృదయంలో ఉండాలి. अगर वो ज्ञान है जो यीशु मसीह का ज्ञान, वो परमेश्वर है, जीवित परमेश्वर है, हमारे अंदर रहना है। అలాగే మన మెడకు అలంకారంగా కూడా ఉండాలి అంటున్నాడు. हमारे कंठ को हार बनना है। అంటే మెడకు అలంకారం అంటే ఏంటంటే సహజంగా మనుషులు బంగారం వెండితో అలంకరించుకుంటారు. हम कंठ का हार मतलब क्या है? सहज रूप में मनुष्य सोना चांदी को अपने गले में लगा देता है, అంటే అలంకరణ కోసం, तो जो अलंकार के लिए, सुंदरता के लिए, ఏదో అందంగా కనపడాలని. तो सुंदरता दिखने के लिए। కానీ ఇక్కడ ఏమి మనకు ఉండాలని చెప్తున్నాడు? यहाँ कौन सा हमको रहना चाहिए? ఓ దేవుని జ్ఞానం అనే యేసుక్రీస్తు స్వభావం నీకు అలంకారంగా ఉండాలి. यीशु मसीह का ज्ञान, यीशु मसीह का स्वभाव आपको सुंदरता लगना है। అందుకే ప్రభులో ఉన్నవారు ఏమి ధరించకపోయినా గానీ చాలా ప్రకాశమానంగా చాలా అందంగా కనిపిస్తా ఉంటారు. प्रभु में जो है वो कुछ भी नहीं पहनते तो फिर भी बहुत सुंदर लगता है। వెండి బంగారాలకి వాళ్ళ అందాన్ని పెంచాల్సిన అవసరం లేదు. चांदी सोना करके पहनने की अपना सुंदरता को बढ़ाने की जरूरत नहीं है, ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన జ్ఞానము. क्योंकि यीशु मसीह सच्चा जीवित परमेश्वर का ज्ञान है। ఆ జ్ఞానాన్ని మనం హృదయంలో భద్రం చేసుకుని वो ज्ञान को हम हृदय में सही सलामत रखना है, అది మన కన్నుల ఎదుట నుండి తొలగిపోయకుండా చూసుకుంటే हमारे आंखों से ना हटने के लिए देखेगा तो మన జీవము క్రీస్తుతో ముడిపడిందిగా ఉంటది. हमारा जीवन प्रभु यीशु मसीह के साथ बने रहते हैं। అప్పుడు మనం యేసుక్రీస్తు లాగా కనిపిస్తాం. तब हम यीशु मसीह के जैसा हम दिखेंगे। అదే మనకు ఉన్న నిజమైన అలంకరణ. वही हमारे अंदर सच्चा और सुंदरता अलंकार है। ఇది చాలా మందికి అర్థం కాదు. वो बहुत लोगों को समझ में नहीं आती। నేను మొదట్లో ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఈ బంగారం ఎన్ని పెట్టుకుని ఉన్నాను. जब प्रभु में आए थे तब मैंने सोना चांदी अपने इसमें शरीर में लगाया। తర్వాత ప్రభు నాకు అర్థమయ్యే రీతిలో నాతో మాట్లాడినప్పుడు నేను వాటన్నిటిని తీసేయగలిగిన కృపను దేవుడు దయచేశాడు. जब प्रभु मेरे से बातचीत किया था तब मैंने वो सबको निकालने के लिए प्रभु ने कृपा दिया, अनुग्रह दिया। అయితే అప్పటి కాలపు ఫోటోలు పిల్లలు చూసి అంటారు, तब का जो फोटो बच्चे देख के बोलते हैं, అమ్మే అప్పుడు నువ్వేం బాగలా, ఇప్పుడు అందంగా ఉండవు అంటారు. तब तुमने अच्छा नहीं लगा, अब अच्छा लग रहा है। అంటే ఇవన్నీ పెట్టుకుని ధరించుకొని మేకప్ వేసుకున్నప్పుడు నువ్వు అందంగా లేవు, ఇప్పుడే నువ్వు అందంగా ఉండవు అంటారు. उस समय जो सब कुछ अलंकार सुंदर रूप में लगा करके, मेकअप लगा करके, तो तब देखा तो सुंदरता नहीं है, अब अच्छा सुंदरता में है। అంటే ఏమి అలంకరణ అది? क्या सुंदरता है? జ్ఞానంతో కూడిన అలంకరణ. जो परमेश्वर ज्ञान के द्वारा जो सुंदरता है। నాకు కలిగిన జ్ఞానం ఏందో చెప్పనా ఈ విషయంలో? तो मेरे पास जो ज्ञान है क्या है पता है? దేవుడు నన్ను ఈ రీతిగానే సృష్టించాడు, ఎట్లా ఇప్పుడున్నాను అలాగే సృష్టించాడు. प्रभु ऐसे ही मुझे सृष्टि की जैसे मैं अभी हूँ। మరి నేను దీనికి ఏదో ఇంకా అలంకరణ కోసం ముక్కులకో, చెవులకో, కాళ్ళకో, మెడకో, చేతులకో, నడుంకో ఏదేదో ధరించాను అనుకోండి. अगर कोई एक्स्ट्रा अलंकार कान में और नाक में, हाथ में, पैर में, गले में जो अगर कुछ पहनाया गया, అప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏందో తెలుసా? तब मुझे क्या विचार आ गए पता है? అరే దేవుడు చక్కగా తన స్వరూపంలో, తన పోలికలో, తన మంచి స్వహస్తాలతో నన్ను చేస్తే, अरे परमेश्वर अपने स्वरूप में, अपनी समानता में परमेश्वर हमको बनाया है। చూసి చాలా చక్కగా ఉంది సృష్టి అంతా అన్నాడు. అప్పుడు अगर देख करके बोलो ये सृष्टि बहुत अच्छा ఈ है, మనిషిని కూడా చేసి చాలా చక్కగా ఉన్నాడు అన్నాడు. ये मनुष्य को बना करके बोला बहुत अच्छा है, అయితే మరి నేను ఎన్ని పెట్టుకుంటున్నానంటే దేవుని సృష్టిని నేను వెక్కిరిస్తున్నానా? ये सब कुछ मैं धारण करके पहन के परमेश्वर की सृष्टि को मैंने व्यर्थ समझता हूँ। వెక్కిరిస్తున్నానా? हम व्यर्थ समझ रहे। అంటే ప్రభా నన్ను అందంగా సృష్టించడం నీ వల్ల కాలేదు, प्रभु मुझे सुंदरता में बनाना आपका बस की नहीं है, అందుకే నేను ఇది ముక్కుకు పెట్టుకుంటున్నా. असली में यहाँ
नाक में लगा रहा हूँ, అందుకే నేను చెవులకు పెట్టుకుంటున్నా, इसलिए मैं कान में लगा रहा हूँ, అందుకే నా ముఖానికి కావాల్సిన మేకప్ వేసుకుంటున్నా. मेरा सुंदरता का मेकअप में लगा रहा हूँ. అంటే నేను ఏది చేస్తున్నా కానీ నాకు దేవుని జ్ఞానం నేర్పింది ఏంటో తెలుసా? దేవుని సృష్టిని వెక్కిరిస్తున్నాను అని నేర్పింది. कोई भी ज्ञान मुझे क्या सिखाया? परमेश्वर की सृष्टि को, परमेश्वर ज्ञान को तूने तुच्छ जान रहे. కాబట్టి అప్పుడు నేను వాటిని విడిచిపెట్టుకోగలిగిన ఆ గొప్ప ధైర్యం నాకు వచ్చింది. तब वो शक्ति मिला है, मैं सब कुछ छोड़ दिया हूँ. ఎప్పుడు కూడా అటువైపు మరలా చూడాలన్న మనసు కూడా రాదు. तब भी उनके तरफ देखने की मन भी नहीं हो रहे. అందుకే ఏమంటున్నాడు तब क्या बोलता है ఇక్కడ వాక్యంలో? ये वचन में, ఆ దేవుని జ్ఞానం నీకు జీవంగా ఉంటుంది, నీకు అలంకరణంగా కూడా वो ఉంటుంది. परमेश्वर ज्ञान आपको जीवन भी है, अलंकार भी है. అంటే నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా నీ ముఖంలో ఆ దైవత్వం యొక్క కవళికలు కనిపిస్తున్నాయని जब आपके చెప్తారు. चेहरे में परमेश्वर का वो सुंदरता, परमेश्वर का स्वरूप आपको दिखता है. అంటే దేవుని యొక్క దైవత్వం అంటే ఈశ్వరత్వం నీలో కనిపిస్తుందని చెప్తారు. परमेश्वर का दैवत्व, परमेश्वर का सुंदरता, ईश्वरत्व आपके अंदर है. అంటే ఎవరికైతే ఇదంతా కూడా ఒక మాయా మిథ్య అని అర్థం అవుతుందో వాళ్ళే ఆ విషయం మీద జయం పొందుకోగలుగుతారు. जिसको ये सब कुछ मिथ्या है, ये व्यर्थ है, तो वो समझता है, वही वो काम कर सकता. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అందుకే నీ మెడకు నువ్వు ధరించుకోవాలి అంటే इसलिए ఆ వివేకము ఆ జ్ఞానమైన యేసు క్రీస్తును కలిగి ఉండాలి. इसलिए आपका कंठहार जो यीशु मसीह के ज्ञान को पहनाना है. అందుకే ఇక్కడ 21 నుండి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. अब यहाँ 31 से 21 से लेकर पढ़ा है 3 नीति वचन 3. అప్పుడు అలా యేసుక్రీస్తులాగా ఆ జ్ఞానం బోధించిన విధంగా ఆ విధంగా పరలోక సంబంధమైన విషయంలో లోకాన్ని జయించే వారిగా ఉంటే हम परमेश्वर के ज्ञान को प्राप्त करके संसार को जय पाने वाला रहेगा तो అప్పుడు ఏమంటున్నాడు 23వ వచనంలో? तब क्या कहता है 23 वचन में, అప్పుడు నీవు సురక్షితముగా నుండెదవు. तब आप परमेश्वर में सुरक्षित रूप में रहेगा. నీ పాదము తొట్టిల్లదు, आपका कभी भी आपका पाँव में ठेस ना लगेगी. నువ్వు పడుకున్నా గాని భయపడవు, आप जब सोएगा तो आप डरेगा नहीं. మంచిగా నిద్రపోతావు. अच्छी गहरी नींद सोएगी. అకస్మాత్తుగా ఏదైనా భయం వచ్చినా కానీ నువ్వు భయపడవు. अचानक आपके ऊपर कोई डर छा गया तो नहीं डरेगा. ఎందుకని? क्यों? దేవుని లాంటి అంటే దేవుని జ్ఞానముతో సమానంగా మనం కావాలని కోరుకుంటున్నాం కదా. अगर परमेश्वर के ज्ञान की समानता हमको चाहिए, అంటే దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు. परमेश्वर ज्ञान का मतलब है यीशु मसीह. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధుడు, यीशु मसीह का मतलब है पवित्र है, పాపం లేనివాడు. पाप नहीं है उसके अंदर. అలాగా గనుక నువ్వు ఉంటే, ऐसे अगर आप रहेगा तो మంచి జ్ఞానంతో దేవుని జ్ఞానంతో నింపబడి నువ్వు ఉంటే, अच्छी ज्ञान से, परमेश्वर ज्ञान से तू भरे है, తో అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదట. तब आपके अंदर कोई भी डर नहीं है. నువ్వు మంచి సురక్షితంగా ఉంటావు. अच्छी सुरक्षित रूप में रहेगा. చివరికి నీ కాళ్ళకు కూడా దెబ్బలు తగలకుండా आपके కాపాడుతాడు. पैर में भी कोई चोट नहीं लगेगा. ఓ నువ్వు మంచిగా నిద్రపోతావు. तो अच्छी तरह सोएगा. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, విశ్వాసులైన వారు కరోనా కాలంలో భయపడుతూ కూర్చున్నారా? మంచిగా నిద్రపోయారా? देखो परमेश्वर में जो लोग है, कोरोना काल में कोई उनके अंदर पैनिक नहीं हुआ, आराम से अच्छी तरह खुशी से रहा अपने घर में, మంచిగా నిద్రపోలేదు. अच्छी तरह सोया है ना, అవును కదా. है ना. ఎవరికైతే దేవుడు అంటే నిజమైన జ్ఞానము యేసుక్రీస్తు ఎవరి వద్ద అయితే లేడు, जिसके पास यीशु मसीह नहीं है, వాళ్ళు ఏం చేశారు? वो लोग क्या किया? రాత్రి పగలు నిద్రపోలేదు. रात और दिन सोया नहीं. ఓ న్యూస్ లో చూసినా గుర్తొచ్చేస్తున్నాయి అంట. अगर न्यूज में जो देखा है याद आया, ఓ ఎంతమంది చనిపోతున్నారా, అలా అవుతుందా ఇలా అవుతుందని చాలా ఆందోళన పడిపోయారు. इतने लोग मर रहे, उतने लोग मर रहे, होगा हो जाएगा, ये हो जाए करके बहुत ही भयानक रूप में डर गया. అందుకే అంటున్నాడు అకస్మాత్తుగా ఏదైనా నీకు అనుకోకుండా నీ మీదకి ఏదొచ్చినా కానీ నువ్వు భయపడవు. अचानक आपके ऊपर कुछ भी आ जाए आप डरेगा नहीं. అంతేకాకుండా దుర్మార్గులు నాశనం అయిపోతుంటే చూస్తే కూడా నువ్వు భయపడవు. अगर कोई दुष्ट लोग नाश होते जाएंगे आप डरेंगे नहीं. ఎందుకు? क्यों? 26వ వచనంలో అంటాడు, और 26 वचन में कहता है, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. यहोवा तुझे सहारा दिया करेगा और तेरे पांव को फंदे में फंसने ना देगा.